బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో త్రాగునీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. కులకచర్ల మండలం పరిధిలోని అంతారం గ్రామంలో త్రాగునీరు రావడం లేదంటూ మహిళలు బిందెలతో గ్రామంలో ధర్నా చేపట్టారు. మహిళలు నీటి సమస్యల గురించి గ్రామ సర్పంచ్ కృష్ణను అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న మోటారు అమ్ముకోవడం జరిగిందని, మోటార్ ఖరాబ్ అయింది చేయించు అని గ్రామస్తులు అడిగితే అరేతురే అని బూతులు తిడుతున్నాడని గ్రామస్తులు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యలను తొలగించి అసభ్యకరంగా మాట్లాడుతున్న గ్రామ సర్పంచ్ కృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో త్రాగునీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. కులకచర్ల మండలం పరిధిలోని అంతారం గ్రామంలో త్రాగునీరు రావడం లేదంటూ మహిళలు బిందెలతో గ్రామంలో ధర్నా చేపట్టారు. మహిళలు నీటి సమస్యల గురించి గ్రామ సర్పంచ్ కృష్ణను అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న మోటారు అమ్ముకోవడం జరిగిందని, మోటార్ ఖరాబ్ అయింది చేయించు అని గ్రామస్తులు అడగగా అరే తురే అని బూతులు తిడుతున్నాడని గ్రామస్తులు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యలను తొలగించి అసభ్యకరంగా మాట్లాడుతున్న గ్రామ సర్పంచ్ కృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో త్రాగునీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. కులకచర్ల మండలం పరిధిలోని అంతారం గ్రామంలో త్రాగునీరు రావడం లేదంటూ మహిళలు బిందెలతో గ్రామంలో ధర్నా చేపట్టారు. మహిళలు నీటి సమస్యల గురించి గ్రామ సర్పంచ్ కృష్ణను అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న మోటారు అమ్ముకోవడం జరిగిందని, మోటార్ ఖరాబ్ అయింది చేయించు అని గ్రామస్తులు అడిగితే అరేతురే అని బూతులు తిడుతున్నాడని గ్రామస్తులు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యలను తొలగించి అసభ్యకరంగా మాట్లాడుతున్న గ్రామ సర్పంచ్ కృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో త్రాగునీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. కులకచర్ల మండలం పరిధిలోని అంతారం గ్రామంలో త్రాగునీరు రావడం లేదంటూ మహిళలు బిందెలతో గ్రామంలో ధర్నా చేపట్టారు. మహిళలు నీటి సమస్యల గురించి గ్రామ సర్పంచ్ కృష్ణను అడిగితే అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న మోటారు అమ్ముకోవడం జరిగిందని, మోటార్ ఖరాబైంది చేయించు అని గ్రామస్తులు అడగగా అరే తూరే అని బూతులను తిడుతున్నాడని గ్రామస్తులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యలను తొలగించి అసభ్యకరంగా మాట్లాడుతున్న గ్రామ సర్పంచ్ కృష్ణపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, బిందెలేంటి, వాటి గొడవలేంటి, ఆ కృష్ణ ఎలా చేస్తున్నారు వారి పట్ల, ప్రజల పట్ల, అది చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రియా. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలోని అంతారం గ్రామంలో నీటి సమస్య, నీటి సమస్య పైన గ్రామస్తులందరూ కూడా గ్రామ సర్పంచ్ వాటర్ వస్తలేవని చెప్పేసి అడగడానికి వెళ్తే సర్పంచ్ వాళ్ళ మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా నానా బూతు మాటలు తింటున్నారని చెప్పేసి మహిళలందరూ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. మహిళలు గ్రామంలో తాగునీటి సమస్యల కోసం కనీస వసతులు, వాటర్ లేకుండా ఉండడం వల్ల గ్రామ సర్పంచ్ తోటి మాట్లాడడానికి మహిళలు, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు వెళ్ళడం జరిగింది. వెళ్తే గ్రామ సర్పంచ్ కృష్ణ ఆ మహిళలను చూడకుండా వాళ్ళ పైన నానా బూతు మొదలు తిట్టడం వల్ల వాళ్ళు మనోవేదనకు గురై వాళ్ళు కాలి బిందెలతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. బిందెలు మొత్తం కూడా లైన్ లో పెట్టి వాళ్ళు గ్రామ సర్పంచ్ మరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంఘటన పైన ఉన్నతాధికారులకు వాళ్ళు మహిళలు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నతాధికారులైనా స్పందించి వాళ్ళ త్రాగునీటి కష్టాలు తీర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరియు పై స్థాయి, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళు స్పందించి ఈ యొక్క కనీస వసతులైనటువంటి త్రాగునీరు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించే దిశగా కలెక్టర్ గారు, ఉన్నత స్థాయి అధికారులు, ఎమ్మెల్యే గారు స్పందించాలని, ఈ యొక్క సర్పంచ్ ఇలా బూతు మాటలు తిరుగుతున్నందుకు ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.